కూర్చున్నా నిలబడి ఉన్నా ఈ ప్రార్థనలు ఏ స్థలం ముందు మీరు శబ్దగంత్రం ద్వారా ఆలకిస్తూ ఉన్నా నిర్మోహమాటంగా మీ చేతులు ప్రభువు చూపెట్టి నా దేవుడు నీవు నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, నన్ను దర్శించు, నాతో మాట్లాడాయి. ఆరాధన యేసే నీకే నా తండ్రి, నీకే మహిమ ప్రభు అని చెప్పి మనందరం కూడా యేసుని ఆరాధన చేసుకుందామండి. ఆరాధన
ఉన్నవాడా నీకు స్తోత్రమునయ్యా. ఆరాధనకు యోగుడు నువ్వు, స్థుతినందు తగిన దేవుడు నువ్వు తండ్రి. ఏమి ఇచ్చిన నీ రుణం మేము తీర్చలేము తండ్రి. మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి అయ్యా ఈ సాయంకాలం స్తుతిస్తున్నామయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ మా గొప్ప దైవమా, ఆరాధనకు యోగుడా, అల్ఫా ఒమేగా అయిన వాడా నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు చే స్థుతుల మీద ఆశ్రయమైన మా దైవమా, మేము చేయి స్థుతులపై ఆశ్రయమైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప కార్యాలు చేర్చిన మా దైవమా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇగో తండ్రి సాయంకాలం కొద్దిమందిగా మేము చేరి మా చేతులెత్తి మీ సన్నిధిలో ప్రార్థించి ఆరాధించే కృపను భాగ్యమును ఇచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇగో తండ్రి పాటల ద్వారా మహిమ పొందిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు వరకు ఆరాధన ద్వారా మహిమ పొందిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. దేవా ఈ సమయం మంది మేము విలువైన సమయంలోనికి వెళ్ళబోతుంది కదా తండ్రి. దేవా ఇగో తండ్రి స్థలం మంది ఎందుకు ప్రార్థన ఏర్పాటు చేసిన సమస్త ఎరిగిన దేవుడు బిడ్డల జీవితాలను చేసిన కార్యములను బట్టి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయం మంది తండ్రి కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. వారి ఆశతో ఆకాంక్షతో ఇగో తండ్రి ఏ స్థితిలో ఇగో తండ్రి సన్నిధిలో ఈ యొక్క ప్రార్థన కొడుకు ఏర్పాటు చేసిన సమస్తం ఎరిగిన దేవుడవు నువ్వు తండ్రి. హృదయాంతరంగాన్ని చూసిన దేవుడవు నువ్వు కదా తండ్రి. నువ్వు ఆ కృప చూపించండి. ఇప్పుడు నిలబడినటువంటి వాక్యాన్ని అందించిపోతున్న దాసులు మీరు బలపరచండి. నీ ఆత్మ అభిషేకించి బలపరిచి నడిపించమని ముందున్న కార్యక్రమాన్ని నీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను తండ్రి.